నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్. మానవతా సంస్థ నూతన కార్యవర్గం 7వ తేదీన ప్రమాణ స్వీకారం. వివరాలు తెలిపిన చైర్మన్ కె రామచంద్, రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల సేవా మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం విజయవాడలోని సివిల్ సప్లై కార్యాలయం నందు సివిల్ సప్లై అధికారులు మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల సేవా మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం విజయవాడలోని సివిల్ సప్లై కార్యాలయం నందు సివిల్ సప్లై అధికారులు డిస్ట్రిక్ట్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మంచి తీర్పునిచ్చారని, దానిని గౌరవించి పనిచేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ధరల పెరుగుదల, వాటి నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. వర్తకులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి వారం రివ్యూ నిర్వహించడం, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మనోహర్ వివరించారు. రాష్ట్రం అప్పులలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రైతుల బకాయిలు రిలీజ్ చేశారని, అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న అప్పు 2000 కోట్ల రూపాయల వరకు క్లియర్ చేశారని పేర్కొన్నారు. ధాన్యం మాఫియాలు అరికట్టాలని, బియ్యం, కందిపప్పు, పంచదార మంచి నాణ్యతతో పేద ప్రజలకు పంపిణీ చేయాలని మంత్రి మనోహర్ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ పొరపాట్లు సరిదిద్దుకునే సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. సో గతంలో జరిగిపోయింది. రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, దీనిపైన మనం దృష్టి సారించాల్సిన కొన్ని అంశాలు ఈరోజు 3-4 పాయింట్స్ కమిషనర్ గారు ఐడెంటిఫై చేశారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల క్రితం మమ్మల్ని సమీక్షించినప్పుడు ఎందుకు ధరలు ఈ విధంగా పెరుగుతున్నాయి, గత సంవత్సరంతో పోల్చుకుంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, వీటిపైన మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మాకు 1 వారం రోజులు సమయం ఇచ్చారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డయేరియా వ్యాధి పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజలు దోమకాటుకి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యర్థ పదార్థాలను, నీరు నిల్వ లేకుండా ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మలలు మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, దోమల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గౌంధరిని అలాంటి కుళ్ళిపోయిన వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా బయట వేసుకోవాలని కోరుతున్నాం. అలానే ముఖ్యంగా పిల్లలకి ఏమన్నా పదార్థాలు పెట్టాలన్నా కూడా ముఖ్యంగా హ్యాండ్ వాష్ అనేది చేసి పిల్లలకి ఎలాంటి అనారోగ్యం పాలవకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలానే మీరు కూడా చుట్టుపక్కల లోపల ఏమన్నా కుళ్ళిపోయిన ఏదన్నా వర్ష నీళ్ళు నిలవన్నా కూడా వాటిల్లో దోమలన్నీ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఒకసారి గమనించండి. ఆరోగ్యం మనం రోగాల్ని మనం కొని తెచ్చినట్టే. మీరు ఒకసారి గమనించి మీ చుట్టుపక్కల ఏదైనా సరే పనికిరాని వ్యర్థాలు ఏమైనా ఉంటే బయట పడేయాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యం ఉండాలనేదే మాకు ధ్యేయం కూడా. అందుకే ఈ సిల్ట్ కానివ్వండి, ఇలా శానిటేషన్ మీద అని అధికారితో చెప్పి మేము కూడా చేపిస్తున్నాం. మాకు సహకరిస్తున్నారు మంత్రి గారు కూడా. అలానే మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మా ఈ కోరిక మేరకు ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలం వచ్చినట్టు కొన్ని వ్యాధులు నేను వస్తానని ఎంటబడుతుంటాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే విరేచనాలు, వాంతులు వస్తుంటాయి. దీన్ని అరికట్టాలి అని చెప్పేసి అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇచ్చి ఈ క్యాంపెయిన్ జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు చేస్తా ఉన్నాం.
దీనిలో భాగంగా గౌరవ మంత్రులు శ్రీ ఆదర్ల గారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అందరం కలిసి ఒక గొప్ప అవగాహన ర్యాలీ చేయబోతున్నాం. కమ్యూనిటీ ఎడ్యుకేషన్, శానిటేషన్, ఇలాగే ఏఎంఎంస్ అందరూ కలిపి బ్రిటన్ నిలకడలతో కలిపి ఈ యొక్క ర్యాలీ చేయబోతున్నాం. దీని యొక్క లక్ష్యాన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇచ్చేటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వారి యొక్క సూచనగా పరిగణనలు పెట్టుకుంటే కనుక మన ప్రాంతంలో డయేరియా రాదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డయేరియా ముఖ్యంగా 0 to 5 years లోపు ఉన్న చిన్నపిల్లలు 0 డెత్, ఒక్క డెత్ కూడా డయేరియా వలన అవ్వకూడదు అనేది ముఖ్య ఉద్దేశము. కాబట్టి దానికి గురించి మనము ఏఎన్ఎంస్ ద్వారా మన యూపీఎస్సీలోనూ అన్ని ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు చాలా వల్నరబుల్ ఏజ్ గ్రూప్ డయేరియా గురించి. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శుక్రవారం ఆరుద్ర నక్షత్ర శాంతి హోమ పూజలతో పాటుగా సాయంత్రం శ్రీ లలిత అమ్మవారికి విశేషంగా లక్ష మల్లెలతో సువాసన ఆధ్వర్యంలో అర్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్య నిర్వహణలో శుక్రవారం ఆరుద్ర నక్షత్ర శాంతి పూజలతో పాటుగా సాయంత్రం విశేషంగా శ్రీ లలిత అమ్మవారికి లక్ష మల్లెల అర్చన సువాసన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ విశిష్టతను శ్రీ బాలస్వామీజీ వివరించారు. సువాసిని అర్చన ప్రీతిగా నిర్వహించే పూజల్లో అమ్మవారు కొలువై ఉంటారని, అమావాస్య ఆరుద్ర నక్షత్ర గడియల్లో శ్రీ లలిత అమ్మవారిని తెల్లని మల్లెలతో సువాసిని అర్చించడం ద్వారా ఇష్టకామ్యాలు నెరవేరుతాయని అన్నారు. వందలాది మంది సువాసినీలు మల్లెల అర్చనలో పాల్గొని శ్రీ లలితా మాతవారి సేవలో తరించారు. కార్యక్రమంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం గాయత్రి మహిళా మండలి సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అలాగే సంధ్యా సమయంలో అమావాస్య అలాగే శుక్రవారము ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన శుభవేళలో ఆ పార్వతీ పరమేశ్వరులకి విశేషమైన ఆరాధన కైంకర్యం శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారికి 150 కేజీల మల్లికా పుష్పాలతో మల్లె పుష్పాలతో అర్చన కైంకర్యం నిర్వహించామన్నమాట. 50 మంది భక్తులకి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు, భోగభాగ్యాలు కలగాలని, అలాగే పాడి పంటలన్నీ చక్కగా పండాలని, వ్యాపారాభివృద్ధి కలగాలని, అమ్మ యొక్క దివ్య అనుగ్రహం అందరికీ లభించాలనే యొక్క సత్సంకల్పంతో ఈ యొక్క మల్లికా పుష్పార్చన కైంకర్యం నిర్వహించాము. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సువాచనలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు తమిరస రఘు, శ్రీధర్, వేదాంతం, మదన్ కుమార్లు వైదిక క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. సుమారు 200 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ కన్వీనర్ అమ్మడు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి ఆలయంలో ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించినట్లు పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతిరోజు అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుందని ఆమె వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి, నిర్వాహకులు పి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, ఎం సాయి వెంకట్, హనుమంతరావు, ఎన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమము ప్రస్తుతం ప్రారంభమైంది. గత 4 రోజులుగా హిందూ ధార్మిక ప్రచార పరిషత్లో భాగంగా నోరి నారాయణమూర్తి గారు, ములుగుట్ల విశ్వనాథ శర్మ గారు భాగవత, భారత, రామాయణ ప్రవచనాలు వారు చేశారు. ఇవాళ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుమారు 150 మంది మహిళల చేత జరిపించబడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధనేశ్వర స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజున సామూహిక కుంకుమార్చన
మహిళామణులచే నిర్వహింపబడుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళామణులంతా కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఏదైతే భగవంతుడిని ఆశ్రయించాలో దాని నిమిత్తం ధర్మ ప్రచారమే తిరుమల తిరుపతి దేవస్థానం తన అజెండాగా పెట్టుకుంది. ఆ ధర్మ ప్రచారం నిమిత్తం ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధనేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహింపబడింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులకు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేతాళ ప్రభాకర్, హరిదాసు, గౌరీశంకర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చిన నూతన చట్టాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. న్యాయవాదులు బ్రిటిష్ కాలం నుండి ఉన్న చట్టాల పట్ల అవగాహన కలిగి నిష్ణాతులై ఉండగా నూతన చట్టాలు వాటిని ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయన్నారు. నూతన చట్టాలతో న్యాయవాదులే కాక కక్షిదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే నూతన చట్టాలను తొలగించి పాత చట్టాలను కొనసాగించాలని కోరారు. భారతదేశంలో 160 సంవత్సరాల నుంచి కోర్ట్స్లో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా మనం అందరం కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఐపీసీలో 511 సెక్షన్లు అన్నీ కూడా ఆ టైం నుంచే ఫాలో అవుతూ వచ్చాము. అవన్నీ కూడా అవే చదువుకొని అందరూ న్యాయవాదులుగా అందరూ వాటిలోనే నిష్ణాతులుగా తయారైపోయారు. ఇప్పుడు ఆ సెక్షన్ని కేంద్ర ప్రభుత్వం కుదిచ్చి కొన్ని బెయిలబుల్ సెక్షన్ నాన్ బెయిలబుల్గా ఆ సెక్షన్ని వేరే సెక్షన్లుగా మార్పు చెందిస్తూ వీటికి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ అనేటిని సంస్కృత పదాలతోటి న్యాయ సంహిత అనే అంశాలుగా ఆ విధంగా పేరు నోరుటి కూడా తిరగని పరిస్థితిలో ఉన్న ఈ న్యాయశాస్త్రం చదువుకునే న్యాయ కోవిదులు కానీ విద్యార్థులు కానీ పాత పద్ధతిలోనే ఈ యొక్క ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ చదువుకోనున్నారు. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని సెక్షన్లని మార్చడం వలన కొంతమంది కక్షిదారులకు కానీ న్యాయవాదులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పోలీసు వారికి ఇప్పటికే 41A సిఆర్పిసి అంశం వాళ్ళ చేతిలో పెట్టి బెయిలబుల్ అఫెన్సుల్లో 7 ఏళ్ళు పనిష్మెంట్ కేసుల్లో పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ప్రజల మీద ఒత్తిడికి గురి చేసి వాళ్ళు న్యాయవాదులు కేసులు లేకుండా అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే పరిష్కారం చేసుకునే పరిస్థితి ఉంది. ఒక ముద్దాయిని కస్టడీకి తీసుకోవాలంటే రిమాండ్ పీరియడ్ 14 రోజులు, దాన్ని 60 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే పోలీసు వారికి పూర్తిగా హక్కులు ఇచ్చినట్లుగా ఉంది కొన్ని సెక్షన్లలో. దానివలన ఒక్క ముద్దాయిలకి వాళ్ళ కుటుంబాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సెక్షన్లు మార్చకపోయినప్పటికి కూడా కనీసం వాటి టైటిలింగ్స్ పాత టైటిల్నే ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సీనియర్ న్యాయవాది దరిసి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ నూతన చట్టాలు పోలీసు చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న చట్టాలను, సెక్షన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు అప్పల కిషోర్, గుమ్మడి రవిరాజు, నాగార్జున, టి సుధాకర్ తదితర సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కొత్త చట్టాలనే పోలీస్ చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. ఒక యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు అక్కడ ఆగి నేనే చేశాను అని పోలీసులు చెప్పాలంట. అంటే ఒక నేరం అతనే ఒప్పుకున్నట్టు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అలానే కొన్ని సెక్షన్స్లో మైనర్ అయిన ఉన్నప్పటికి కూడా వాళ్ళకి మైనర్ గాలను కనుక ఏమైనా చేస్తే ఆ మైనర్ కొన్ని హక్కులు ఇదివరకైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి, అంటే మైనర్లకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అఫెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక సపరేటమైన వ్యవస్థ ఉంది. కానీ దీంట్లో కొన్ని మాత్రం చాలా చాలా దారుణం. వాళ్ళకు కూడా మరణశిక్ష వేయచ్చు. చాలా సెక్షన్స్ ప్రజా వ్యతిరేకంగా మామూలు ప్రజలు ఇబ్బంది పడే విధంగా, పేదవాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్స్ మీద అబ్జెక్షన్స్ కూడా మార్చి పూర్వ చట్టం ఎలా ఉందో దాన్నే చేయాల్సిందిగా మా సంఘం కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజున కోర్టు విధులు బహిష్కరించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఐపీసీ, సిఆర్పిసి చట్టాల పేర్లు మారుస్తూ అలాగే ఐపీసీలో కొన్ని సెక్షన్స్ని తీసేసి కొన్ని సెక్షన్స్ని యాడ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము బాయ్కాట్ చేశాము. అలాగే తమిళనాడు వ్యాప్తంగా పూర్తిగా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు హైకోర్టు కూడా
దీన్ని పూర్తిగా తప్పుపట్టింది. కేరళ హైకోర్టు కూడా దీన్ని పూర్తిగా తప్పుపట్టింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు వారు కానీ కలుగు చేసుకొని ఈ కొత్త చట్టాలను రద్దు చేసిన దాకా కూడా మేము అనేక రకాల దీక్షలు నిరసనలు తెలియజేసుకుంటా ఉన్నాం. పట్టణానికి చెందిన సంకేతన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన అమర గాయకుడు మహమ్మద్ రఫీ 44వ వర్ధంతిని పురస్కరించుకుని మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. పట్టణానికి చెందిన సంకేతన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన అమర గాయకుడు మొహమ్మద్ రఫీ 44వ వర్ధంతిని పురస్కరించుకుని మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పురుషోత్తమరావు మాట్లాడుతూ సంస్థ తరఫున 5వ కార్యక్రమంగా అమర గాయకుడు మహమ్మద్ రఫీ 44వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 7వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యూజికల్ నైట్ నందు అనేక మంది గాయకులు పాల్గొని రఫీ కీర్తనలను ఆలపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి రఫీ అభిమానులు, సంగీత ప్రియులు విశేషంగా హాజరై జయప్రదం చేయాలని డాక్టర్ పురుషోత్తమరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ 44వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము జూలై నెలలో నిర్వహించే సంకీర్తన సంస్థ తరపున కార్యక్రమం మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఎల్లుండి ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుంచి ఖచ్చితంగా 9 గంటల వరకు జరుగుతుంది. రఫీ అభిమానుల కోసం ఇది మా సంస్థ నిర్వహిస్తున్న 5వ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ అభిమానుల్ని అందరినీ, సంగీత ప్రియుల్ని అందరినీ మా సంకీర్తన సంస్థ తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ తేదీన జరుగుతుందని సంస్థ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ తేదీన జరుగుతుందని సంస్థ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలిపారు. శుక్రవారం స్థానిక చెంచుపేటలోని కుమార్ పంప్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రమాణ స్వీకార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నూతన వరవడితో ముందుకు దూసుకు వెళుతున్న మానవతా సంస్థ తెనాలిలో ఏర్పాటు చేసుకుని సంవత్సర కాలం పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ తేదీన ఆదివారం చెంచుపేటలోని కుమార్ పంప్స్ సత్సంగం మీటింగ్ హాల్ నందు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ పాల్గొంటారని తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షునిగా కటకం వెంకట ప్రసాద్, సెక్రటరీగా పి వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా ఎన్వి శర్మ తదితరులతో కూడిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేస్తుందని వివరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 21 సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెంలో వ్యవస్థాపకులు శ్రీ ఎన్ రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. 2024 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 112 శాఖలు, అలానే 76,000 మందికి పైగా సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ సంస్థ సర్వీసెస్ అందిస్తుంది. 2023 జూలై మొదటి వారంలో తెనాలి మానవతా శాఖ స్థాపించడం జరిగింది. ఈ జూలైకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 7 ఆదివారం కుమార్ పంప్స్ ఆవరణలో ఉన్న సత్సంగ్ హాల్లో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కాలంగా తెనాలిలో వినూత్న కార్యక్రమాలు చాలా చేసే ప్రతి సేవలో కూడా నిబద్ధత, ట్రాన్స్పరెన్సీతో చేసే టీంతో మానవతా సంస్థ ముందుకెళ్ళింది. ప్రతి సంవత్సరము యాన్యువల్ డేకి వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ వ్యక్తికి మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం కమిటీ. ఈ సంవత్సరం మొట్టమొదటిగా తెనాలిలో మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ కంటి వైద్య నిపుణులు తన జీవిత కాలంలో కొన్ని వేల మందికి ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్ చేసిన గొప్ప మహానుభావుడు శ్రీ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 7వ తారీఖు ప్రదానం చేయడం జరుగుతుంది. రేపు 7వ తారీఖు 2024-25 సంవత్సరానికి గాను కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రమాణ స్వీకారం కూడా పెద్దల సమక్షంలో జరగబోతుంది. ఈ సందర్భంగా తెనాలి ప్రజలందరికీ కూడా ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శివరామకృష్ణ ప్రసాద్ గారికి, అలానే మా కొత్త మానట ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఆశీర్వదించవలసిగా అందరినీ కోరుకుంటున్నాం. సంస్థ రీజనల్ చైర్మన్ కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ తన పరిధిని విస్తరించుకుంటుందని తెలిపారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో భాగంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్కు మానవతా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి మానవతా సంస్థ అభిమానులు, సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాసబాబు, పి శ్రీనివాసరావు, డివి సోమయ్య శాస్త్రి, కె కళ్యాణి తదితర సభ్యులు పాల్గొన్నారు. మానవతా సంస్థ ఏర్పడి సంవత్సరం సందర్భంగా డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా సెలెక్ట్ చేయడం జరిగింది. సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా జరపాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. ఇదే కాకుండా విద్యాదానం ఒకటి బాగా పూర్వమైంది మేము ఐడెంటిఫై చేసి వృత్తిపరంగా కొన్ని మా తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక ఇది కూడా పెట్టారు, ట్రైనింగ్ సెంటరు పించారం గ్రామంలో. కాబట్టి ఇటువంటి మంచి పనులు చేయాలనే సదుద్దేశంతో ఏర్పడింది. లైఫ్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ మెంబర్షిప్లో చేరి వాళ్ళు చేయదలుచుకున్న సేవని సంస్థ ద్వారా చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది పాపం డొనేషన్ ఇవ్వాలనుకుంటుంటారు, ఎవరికి ఇవ్వాలి ఎట్ట ఇవ్వాలో తెలియదు. కాబట్టి అటువంటి వారు కూడా వారు చెప్పిన రికమెండ్ చేయొచ్చు, మా సంస్థ ద్వారా కూడా చేసుకోవచ్చు అని మా అభిప్రాయం. కాబట్టి మానవ సంస్థ సభ్యులుగా చేరి విలువగా చేరి ఈ సంస్థ తోడ్పాటుకు ఉపయోగపడాల్సిందిగా కోరుతాం. విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ పురవేదిక వద్ద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని, ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి ఉపాధ్యాయ వ్యవస్థను అగౌరవపరిచిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉపాధ్యాయులను గౌరవిస్తూ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వేమూరు ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రోజ్లాండ్, 5 మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఉషా రాజేష్, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, దాది లక్ష్మణరావు, మన్నే పసి తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఈరోజు 3rd క్లాసు, 5th క్లాసు, 7th క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించారు. సమాజ హితం కోరి పరిపాలన చేయాలి, ముందు చూపుతో పరిపాలన చేయాలి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమైనా చేశారా? మిగిలిపోయిన అభివృద్ధి అంటే శూన్యం, ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద పడింది. మీ అందరికీ చదువు, మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు, తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం గురువులకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆ స్థాయి, ఆ స్థానాన్ని కల్పించింది సమాజం. జగన్మోహన్ రెడ్డి మాత్రం గురువులను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. వాళ్ళ గౌరవాన్ని ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ సమస్యలు పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక యువనేత, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి హెచ్ఆర్డి మంత్రిగా లోకేష్ గారు ఈరోజు బాధ్యతలు తీసుకున్నాడు. ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం కావడానికి
దోహదపడబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మన నియోజకవర్గానికి సంబంధించి విద్యార్థులకి ఒక మంచి విధానంలో మీకు విద్యను అందించే విధానంలో కానీ ఎక్కడ కూడా పాఠశాలల విషయంలో రాజకీయ ప్రమేయం రాజకీయ జోక్యం లేకుండా మీ అందరినీ ఫ్రీగా ఒక ఫ్రీడమ్ ఇచ్చి మీ అందరినీ బాగు చేసే విధానంలో ముందుకు నడిపించే విధానంలో పూర్తిగా సహకారాన్ని అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమ్మఒడి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్కాలర్షిప్ పేరు మీద గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాటన్నిటి తీసేసి పేర్లు మార్చి అమ్మఒడిని రకరకాలు చేసి 4 పిల్లలు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికే పరిమితం చేసి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కుటుంబంలో అంతమందికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు మీకు ఇవ్వబోతా ఉన్నాం. వాటిని సద్వినియోగం చేసుకోండి, మంచిగా చదువుకోండి, భారత పౌరులుగా మీరు ఎదగాలి, మీ అందరి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా కోరుకున్నారు ఈ ప్రభుత్వం దిగిపోవాలని. పోరాటం మా చేత చేయించారు, మీరు కోరుకున్నారు, అందరూ సహకరించారు. ఇక కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఆనందబాబు అనే పేరుకి మచ్చ లేకుండా ప్రతి ఉద్యోగస్తులు కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేమెవరం కూడా అవాంఛనీయమైన పనులకి అసాంఘిక పనులకి మేము వద్దకు రాము. మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. మీరు ఇదంతా గుర్తుంచుకొని ఈ ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే మనది, ప్రభుత్వం వేరు ఎమ్మెల్యే వేరు మేము వేరు అని అనుకోకుండా పాతకాలం విషయాలు పునరావృతం కాకుండా అంతా చక్కగా ప్రజలకు మేలు చేసేలాగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ దుగ్రాల గ్రామంలో గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం దుగ్రాల ప్రధాన రహదారి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన రోడ్లపై గత 2 రోజుల క్రితం నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్డు వేసిన గుత్తేదారులకు ప్రభుత్వం నగదు ఇవ్వకపోవడంతో ఎవరు ముందుకు రావటం లేదన్నారు. రోడ్డు వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం తమ వంతుగా ప్రమాదాలు జరగకుండా మరమ్మతులు చేపట్టి త్వరలో మంత్రి నారా లోకేష్ చొరవతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. దోస్త్ సభ్యులు గద్దెవాసు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్డుకు సంబంధించి అధికారులకు వినతి పత్రాలు అందించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. గతంలో గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా జరగకుండా నిలిపివేశారన్నారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని కోరటం జరిగిందన్నారు. ప్రయాణికుల వాహనదారుల ఇబ్బందులు తెలుసుకుని దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, షేక్ భాషా, నక్క చిరంజీవి, బొజ్జ బాలు యాదవ్, కొంగర జోగేంద్ర, కొండపనేని రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ, వాసు మాట్లాడారు. ఈ రోడ్డు రిపేర్ల గురించి మరమ్మతుల గురించి గత ప్రభుత్వ పాలకులను కానివ్వండి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానివ్వండి, మా దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎన్నోసార్లు మేము వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వెళ్ళినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు కానీ బట్ ఎటువంటి ప్రయోజనం లేదు. ఊరంతా కూడా ప్రధాన రహదారిని సీసీ రోడ్డు చేస్తామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి మాకు అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా కేవలం అక్కడో చోట 2 ముక్కలు వేసి వదిలేరు కానీ రోడ్డు మరమ్మతులు కానీ పూర్తి సీసీ రోడ్డు కానీ వేయడం జరగలేదు. దీనివల్ల గ్రామస్తులు ప్రయాణికులు ఈ రహదారిలో వెళ్లేవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించగా ఒక 20 రోజుల్లో దీన్ని సమస్యకి పరిష్కారం చేస్తామని, దానికి తగిన కార్యాచరణ రూపొందుతుందని చెప్పడం జరిగింది. మేమేంటంటే దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ ప్రయాణికుల అవస్థలు చూడలేక గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ గుంటలన్నీ పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఇది గమనిస్తారని, హర్షిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. 2-3 రోజుల క్రితం మన మంత్రివర్యులు
నారా లోకేష్ గారిని కలుసుకోవడం జరిగింది. దోస్తు తరఫున ఈ గ్రామస్తులతో రిప్రజెంటేషన్ ప్రజెంట్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇలాంటి చోట ప్రజలు పట్టడం, యాక్సిడెంట్స్ జరగడం కూడా జరుగుతుంది. పాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు ముందరకు వచ్చి మేము పనిచేస్తామనే వాళ్ళు కూడా కనపడాలి. అందువల్ల మేము కూడా ఏం చేశామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటాలు కానీ లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం కానీ మంచిది కాదు. మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నాం. ఆ ఉద్దేశంలో నేనేం చేశానంటే మేము కొంతవరకు ఇట్లా చేద్దామండి, ప్యాచ్ వర్క్ చేస్తామని అంటే మినిస్టర్ గారు సరే కానివ్వండి ఇంతవరకు చేద్దామనే ఉద్దేశంలో ప్రస్తుతం చేయిస్తున్నాము. పర్మనెంట్ వర్క్ చేయడానికి యాక్చువల్గా ఇది బీటీ రోడ్ వేద్దామనే ఉద్దేశం, కుద్దిరాల గ్రామాన్ని రోడ్లు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో మంత్రి గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నవవిధ భక్తి మార్గాల్లో స్మరణానికి మించిన మార్గం లేదని, అట్లే కలియుగంలో భగవన్నామ స్మరణానికి మించిన శక్తివంతమైన సాధన మరొకటి లేదని ప్రముఖ హరికథా విద్వాంసులు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతియార్ అన్నారు. శ్రీ సీతారామ గానసభ 77వ శాస్త్రీయ సంగీత ఉత్సవాలు భక్త రామదాసు హరికథా గానంతో ఆధ్యాత్మిక ఆనందోత్సవాల వలె ముగిశాయి. భక్త రామదాసు బాల్యం నుండి రామకథా గానం వైపు ఆసక్తితో జీవితాన్ని మలుచుకున్న తీరును సింహాచల శాస్త్రి రాగతాళయుక్తంగా వివరించారు. గత 3 రోజులుగా రసజ్ఞులైన ప్రేక్షకులను అలరించిన సంగీత ఉత్సవాలకు పెన్షన్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ వేదిక కాగా శ్రీ సీతారామ గానసభ నిర్వాహకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సింహాచల శాస్త్రి హరికథా గానానికి పామర్తి ఆంజనేయ శాస్త్రి వయోలిన్ సహకారం, కందుల అనిల్ కుమార్ మృదంగ వాద్య సహకారం అందజేశారు. బ్రహ్మశ్రీ దుర్భా వెంకట శాస్త్రి భాగవతారి జ్ఞాపకార్థం హరికథా గానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ గానసభ అధ్యక్షులు పిరాట్ట రమణి, ప్రధాన కార్యదర్శి దుర్భా హరిబాబు శాస్త్రి, మృదంగ విద్వాంసులు కెవి రామకృష్ణ, పరుచూరి సుబ్బారావు, దుర్భా కౌండిన్య సాయి, జశ్వంత్, చింతలపాటి మంజుల, పవన్ రామ్ కళ్యాణ్ తదితర సంగీత అభిమానులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి 77వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భక్త రామదాస్ హరికథా కాలక్షేపం జరుగుతుంది. ఈ కార్యక్రమం డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిచే అత్యంత వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని హరికథకు రత్న దుర్భా వెంకట శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి ఈ యొక్క సీతారామ గానసభ శాస్త్రీయ సంగీత కార్యక్రమం చక్కగా విశేషంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుతో కార్యక్రమం ముగుస్తుంది. అనేక మంది ప్రేక్షకులు కళాభిమానులు వచ్చి కార్యక్రమం తిలకించారు. అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన సీతారామ గానసభ తరపు పక్షాన 72వ వార్షికోత్సవం భాగంగా 3వ రోజు చివరి రోజైన ఇవాళ ప్రముఖ హరికథ విద్వాంసులు, హరికథ చూడమణి, హరికథ చక్రవర్తి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతార్ గుంటూరు వారి చేత భక్త రామదాస్ అనే హరికథా గానం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చాలామంది విశేషంగా జనం భక్తులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ గానసభ తరపున తెనాలి వారి ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలు తప్పితే 6 నెలల్లో ఖచ్చితంగా సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాలను ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. టీడీపీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంటి వెంకట్ 40వ జన్మదిన వేడుకలు శుక్రవారం మిత్రులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వహాబ్ చౌక్లోని మునగాల ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో నేతలు, మిత్రులు వెంకట్ చేత పుట్టినరోజు కేక్ను కట్ చేయించి పూలమాలలతో, శాలువాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, మహిళా నాయకులు సుజాతులు మాట్లాడుతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే సోదరుడు వెంకట్ దేవుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కె కనకరాంబాబు, మొహిద్దీన్, నాజర్, అన్నవరపు అఖిల్, కౌతరపు వెంకటేష్, వాకా క్రాంతికుమార్, వాకా సరోజ్ కుమార్, వి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు గుంటి వెంకట్ 40వ జన్మదిన సందర్భంగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో జన్మదిన కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరి తరఫున, మరి ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గుంటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో పాటు
సమాజానికి ఉపయోగపడేలాగా, సంఘానికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలని, ఆయురారోగ్యాలతో పాటు 10 మందికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఆ విధంగా గుంటి వెంకటని ఆశీర్వదిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు, కానీ ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ మరి సంఘ కార్యక్రమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ తన వంతు వితరణని కొనసాగిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ముందు కూడా అనేక భగవంతుని కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో, సమాజంలో సేవ చేసే విధంగా భగవంతుడు అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, యువ నాయకులు, ప్రజా చైతన్యవంతం కలిగినటువంటి నాయకుడు, ప్రజలకి మంచి చేయాలనేటటువంటి ఆలోచనలతో ఎప్పుడూ తప్పించే వాళ్ళకి మంచే జరుగుతుంది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మీరందరూ కూడా మా తమ్ముడికి మంచిగా ఉండాలని, శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్. మానవతా సంస్థ నూతన కార్యవర్గం 7వ తేదీన ప్రమాణ స్వీకారం. వివరాలు తెలిపిన చైర్మన్ కె రామచంద్, రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.